హలో ఎవ్రీవన్, ఐఎమ్ రవికుమార్. మీరు చూస్తున్నారు సరేజ్ యూనిక్ ఛానల్. ఇప్పుడు మనం పంచతంత్ర స్టోరీస్ గురించి చెప్పుకుంటున్నాం కదా. అయితే మీకోసం నేను కొంచెం వీక్లీ ప్రపంచంలో జరిగే వింతల విశేషాల గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. మేబీ అది మీకు షార్ట్స్ రూపంలో అందించాలనుకుంటున్నాను. ఈరోజు స్టార్టింగ్ ఏంటంటే, ఏ స్టెథోస్కోప్ని 15 సెకండ్లలో గుండె జబ్బును గుర్తించే ఒక పరికరాన్ని కనిపెట్టారు. స్టెథోస్కోప్ అంటే మీ అందరికీ తెలుసు కదా. స్టెథోస్కోప్ని ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క హార్ట్ బీట్ని చూస్తూ ఉంటారు. చాలామంది డాక్టర్ల మెడలో వేసుకుంటారు కదా. డాక్టర్ అనగానే ముందు స్టెథోస్కోప్ వేసుకుంటారు. చాలా సినిమాల్లో మీరు చూసే ఉంటారు కదా. ఈ స్టెథోస్కోప్ని ఏఐతో తయారు చేశారనమాట. ఏంటంటే అది హార్ట్ బీట్ని చెక్ చేసేటప్పుడు కృత్రిమ మేధతో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశారు. ఆ స్టెథోస్కోప్ను ఉపయోగించిన తర్వాత 15 సెకండ్లలోనే ఆ హార్ట్ బీట్ని చెక్ చేసి అతనికి గుండె సంబంధమైన ఏదైనా వ్యాధులు కానీ ఏదైనా డిసీజెస్ కానీ ఉంటే అది కనుక్కుంటుందన్నమాట. ఈ జస్ట్ 15 సెకండ్స్లో. దాన్ని కాలిఫోర్నియాలోని ఎకో హెల్త్ అనే ఆరోగ్య రక్షణ సంస్థ, హెల్త్ ఆర్గనైజేషన్ దాన్ని కనిపెట్టడం జరిగింది. కాలిఫోర్నియాలోని ఎకో హెల్త్. ఓకే. లండన్లోని ఇంపీరియల్ కళాశాల పరిశోధకులు దీని పనితీరును పరిశీలించారు. లండన్లోని ఇంపీరియల్ కళాశాల పరిశోధకులు దీని పనితీరుని పరీక్షించారు. గుండె విఫలమయ్యేందుకు అవకాశం ఉందా, హృదయ స్పందనలో, రక్త ప్రసరణలో స్వల్ప తేడాలు ఉన్నాయా అనేవి అధునాతనమైన ఈ ఏఐ స్టెథోస్కోప్ ద్వారా వైద్యులు ఇక మీదట తెలుసుకోబోతున్నారు. టెక్నాలజీ అనేది రోజుకి పెరిగిపోతుంది. ఏఏ అన్ని రంగాల్లోకి వచ్చేస్తున్నమాట. సరే, ఇక మీదట ఇలాంటి వీక్లీ కాదు, డే కానీ వీక్లీ కానీ మీకు వరల్డ్లో జరిగిన వింతలు విశేషాలని ఇండియా వైజ్, మన స్టేట్ వైజ్, సెంట్రల్ వైజ్, వరల్డ్ వైజ్ ఏదైనా వింతలు ఉంటే వాటన్నిటిని కూడా మీకు జనరల్ స్టడీస్ రూపంలో, జీకే రూపంలో అందించడానికి చూస్తాను. దీనివల్ల పిల్లలకి, అలాగే మనలాంటి వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుందని నా ఉద్దేశం. అంతే. ఇలాంటి విషయాలు మీకు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఇక మీదట మనం ఎప్పుడు చెప్పుకునే పంచతంత్ర స్టోరీస్ని స్టార్ట్ చేద్దాం. పంచతంత్ర స్టోరీస్ని మనం స్టార్ట్ చేసాం. విష్ణు శర్మ తన స్టూడెంట్స్ అయిన రాజకుమారులకి విద్యను అందించాలనే ఉద్దేశంతో పంచసూత్ర అంటే పంచవ్యూహాలను, అంటే కథల రూపంలో 5 కథలను పిల్లలకు అందించడానికి తయారయ్యాడు. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే మిత్రభేద. ఆ మిత్రభేదాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. విష్ణు శర్మ కథల ద్వారా తను చెప్పాలనుకున్న నీతిని, జ్ఞానాన్ని పిల్లలకి అందించాలని కోరుకున్నాడు. దాంట్లో భాగంగానే ఫస్ట్ పార్ట్ అయిన మిత్రభేద, ద లాస్ ఆఫ్ ఫ్రెండ్స్ని స్టార్ట్ చేశాడు. ఆ మిత్రభేదాలో ఫస్ట్ది అన్లైక్లీ ఫ్రెండ్షిప్. అంటే ఎవరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండాలి, ఎవరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండకూడదు, అంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది చెప్పాలనుకున్నాడు. ఈ ఫస్ట్ టాపిక్లో ఎవరెవరు ఏ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు, దానిలో ఏ యానిమల్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మనం చెప్పుకున్నాం కదా, జంతువుల ద్వారా అతను కథ చెప్పాలనుకున్నాడు. ఆ జంతువుల్ని ఇక్కడ ఏ జంతువుని తీసుకున్నాడు, దానికి ఉన్న ఎబిలిటీస్ ఏంటి. ఇక్కడ విషయం ఏంటంటే, జంతువులను తీసుకొని వాటికి అద్భుతమైన శక్తులు కాదు, వాటికున్న ఎబిలిటీస్ని కూడా చెప్పించాడు అనమాట. ఫస్ట్ టాపిక్ అయిన అన్లైక్లీ ఫ్రెండ్షిప్ చూద్దాం. ఇన్ ఏ ఫార్వే కంట్రీ దేర్ వాజ్ ఏ ఫారెస్ట్ గ్రో నియర్ ఏ రివర్. దేర్ వేర్ మెనీ ఫ్రూట్ ట్రీస్ ఇన్ ది గ్రోవ్. సమ్ ఆఫ్ దెమ్ లీన్ ఆల్మోస్ట్ అబౌవ్ ద ఫాలోయింగ్ రివర్. ఇక్కడ గ్రోవ్, GROV, గురు అంటే తోట. ఆ తోటలో చాలా పళ్ళతో ఉన్న చెట్లు ఉన్నాయి, మేబీ వృక్షాలు చాలా ఉన్నాయి. ఓకే. అమాంగ్ దెమ్ వాజ్ ఏ బిగ్ యాపిల్ ట్రీ. అక్కడ చాలా చెట్లు ఉన్నాయని చెప్పాను కదా. ఆ చెట్లలో యాపిల్ చెట్లు కూడా చాలా ఉన్నాయి. అందులో పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టులో చాలా యాపిల్స్ ఉన్నాయి. హూస్ గ్రేట్ బ్రాంచెస్ వేర్ హోమ్ టు ఏ మంకీ. ద మంకీ స్పెంట్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ roaming in the grove, but he always come back to the apple tree. The sweet, delicious apple were the daily food for the monkey. ఇక్కడ ఒక యాపిల్ చెట్టు చాలా పెద్దది ఒకటి ఉంది. దానికి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచ్కి అంటే చాలా కొమ్మలు ఉన్నాయి. కొమ్మకి కూడా చాలా రకాలైన పళ్ళు
మీన్స్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ ఫ్రూట్స్ని తినడానికి ఒక మంకీ వచ్చేది. ఆ మంకీ ఇక్కడ చూడండి, ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కోతులు పెరుగుతున్నాయి కదా. ఈ కోతులకి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం కదా. ఆ ఫ్రూట్స్ని ఈ మంకీకి ఏంటంటే ఆ యాపిల్ ట్రీ, ఆ యాపిల్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు కూడా ఆ డెలిషియస్ చాలా మృదు మధురంగా ఉన్న ఆ ఫ్రూట్స్ని తినడానికి ఆ మంకీ ఎప్పుడు వచ్చేది. One day at afternoon, the monkey was busy eating an apple when it was surprised to hear a voice from the river. అనుకోకుండా ఒకరోజు ఒక రివర్ కూడా ఆ ప్రాంతం నుంచి పారుతుంది, అంటే వెళ్తూ ఉంది, ఫ్లో అవుతుంది. అందులో ఆ రివర్లో నుంచి ఒక స్వరం అన్నది వినిపించింది మంకీకి. ఆ స్వరం ఏంటంటే, ఇట్ వాజ్ ఎ హ్యూజ్ క్రొకడైల్. ఒక పెద్ద బలమైన ఒక క్రొకడైల్ ఒక్కసారిగా పిలిచిందనమాట. అంటే ఆ మంకీకి ఆ స్వరం వినిపించింది. ఆ స్వరం ఆ వాయిస్ ఎక్కడైతే వినిపించిందో అటువైపు తల తిప్పి చూసేసరికి అక్కడ ఒక పెద్ద క్రోకడైల్ ఉంది. క్రోకడైల్స్ తెలుసు కదా మీకు. ఈ క్రోకడైల్ అన్నది వాటర్లోనూ ఉంటుంది, అదర్వైజ్ నేల మీద కూడా ఉంటుంది. మీకు గయోపాఖ్యానంలో ఉంటుంది, అదే లావక్యంత లేదు ధైర్యం విలోలంబగన్ అనేసి పద్యం కూడా ఉంటుంది కదా. ఏనుక్కాలని ఒక ముసలు పట్టుకుంటే ఒక చెరువు, నన్ను కాపాడని విష్ణుమూర్తిని కోరుకుంటే విష్ణుమూర్తి శంఖచక్ర గదాహస్తాలతో వచ్చి ఒక ముసలిని చంపి ఆ ఏనుగుని కాపాడాడనేసి మనకు పురాణాల్లో భాగవతంలో ఒక మంచి కథ ఉంటుంది కదా. అంటే భక్తులు కోరుకుంటే దేవుడు పరిగెట్టుకుంటూ వస్తాడనేసి భాగవతంలో రాశారనమాట. అలా అదే కథలేండి. సరే, ఇప్పుడు చూద్దాం. ఒక మంచి క్రోకడైల్ పిలిచింది ఎవరిని? మంకీని. The monkey was amazed to see him as he had never seen a crocodile before. ఆ క్రోకడైల్ని ఆ మంకీ ఎప్పుడు చూడలేదు. తన లైఫ్ పీరియడ్లో ఎప్పుడు కూడా అంత పెద్ద క్రోకడైల్ని చూడలేదు, అసలు క్రోకడైల్నే చూడలేదు. అటువైపు ఏవి కూడా జీవరాశులు రావు. అలాంటిది ఒకసారిగా క్రోకడైల్ చూస్తే ఆశ్చర్యపోయింది. The crocodile asked him, "Please tell me where I should go to get some food. I have been swimming for a long time in vain. I am very hungry." ఆ క్రోకడైల్ ఆ మంకీతో అంటుంది, నాకు చాలా ఆకలేస్తుంది, ఇక్కడ ఏమైనా ఆహారం దొరుకుతుందా అంటుంది. నాకు చాలా చాలా ఆకలేస్తుంది, నేను హంగ్రీతో ఉన్నాను, ఆకలితో ఉన్నాను, ఇక్కడైనా నేను నా ఆకలి తీరడానికి నాకు ఏమైనా ఫుడ్ దొరుకుతుందా అనేసి ఆ క్రోకడైల్ ఆ మంకీని అడుగుతుంది. మంకీ ఆ మాట విని ఆశ్చర్యపోయింది అసలు. ద మంకీ ఫెల్ట్ pity on the crocodile and said, why don't you have one of these apples? Saying so, he threw an apple to the crocodile. నేను ఎప్పుడు కూడా ఇటువైపు రాలేదు, నేను అనుకోకుండా చాలా దూరం ఈదుకుంటూ స్విమ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాను, నాకు ఆకలి వేస్తుంది, నాకేమైనా ఉంటే పెడతావా అనగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఆ మంకీ ఏం చేసింది, ఆ మంకీ ఏం చేసిందంటే, సరే నాకు కొంచెం జాలిగా దయగా అనిపిస్తుంది, ఈ యాపిల్స్ ఏమైనా తింటావా నువ్వు? యాపిల్స్ ఇస్తాను, యాపిల్స్ తింటావా నువ్వు అని అడిగింది. దానికి ద క్రోకడైల్ దట్ వాజ్ ద ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ ఇమీడియట్లీ lapped up the apple. He liked the fruit very much and requested the monkey to give him some more. After the generously giving many apples to the crocodile, the monkey asked him where he lived. వెంటనే నాకు చాలా ఆకలి ఉంది, ఏది ఉంటుంది ఇవి అనేసి అడగగానే కొన్ని యాపిల్స్ని ఇచ్చింది. ఆ యాపిల్స్ చాలా డెలిషియస్గా ఉన్నాయి కాబట్టి తినగానే చాలా మధురంగా ఉండేసరికి తినేసి మళ్ళీ ఇంకా కొన్ని యాపిల్స్ ఇవ్వా అని అడగగానే సరే అనేసి ఇంకొన్ని యాపిల్స్ ఇచ్చి అప్పుడు అడుగుతుంది, ఆస్క్డ్ హిమ్ వేర్ హీ లివ్డ్, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? ద క్రోకడైల్ రిప్లైడ్, ఐ లివ్ ఫర్ అవే ఫ్రమ్ హియర్ బట్ ఐ యామ్ స్విమ్ ఇన్ దిస్ రివర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావ్ కమ్ ఇన్ దిస్ డైరెక్షన్. ద క్రోకడైల్ రిప్లైడ్, ఐ లివ్ ఫర్ అవే ఫ్రమ్ హెర్, నేను చాలా దూరంలో నివసిస్తున్నాను, నేను ఫస్ట్ టైం ఆహారం కోసం నెతుక్కుంటూ స్విమ్ చేసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చాను. ఐ హ్యావ్ కమ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను ఈ డైరెక్షన్లోకి. కెన్ ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ మీ సమ్ మోర్ యాపిల్స్ ఇఫ్ ఐ కమ్ బ్యాక్ టుమారో, నేను రేపు కూడా వస్తాను, నాకు కొన్ని యాపిల్స్ ఇస్తావా? ద మంకీ థ్రోట్ ఫర్ ద సమ్ టైమ్ ద యాపిల్ వేర్ ఇన్ abundance. The monkey
thought for some time. The apples were abundant. There was no one beside the monkey to share the apples, so he agreed to give the crocodile the apples. ఇక్కడ విషయం ఏంటంటే ఆ ప్లేస్లోకి ఎవరు రారు, ఒక మంకీ ఒకటే నివసిస్తుంది. మంకీకి కూడా ఒంటరితనం ఎప్పుడు కూడా చిరాగ్గానే ఉంటుంది, కొంచెం వెలితిగానే ఉంటుంది కదా. ఆ వెలితిని పూర్తి చేయడానికి అన్నట్టుగా క్రొకడైల్ వచ్చేసరికి ఈ మంకీకి ఒక ఆశ్చర్యం కూడా కలిగింది. అందులోనూ యాపిల్స్ కోసం రోజు వస్తాను, రేపు కూడా వస్తాను అనేసరికి ఇంకా ఆనందం కలిగి, సరే నేను ఇప్పటిదాకా ఎవరికి ఈ యాపిల్స్ ఇవ్వలేదు, నువ్వు వస్తే నీకు ఇస్తాను అని మాట్లాడింది. Accordingly, the crocodile appeared the next day. The monkey fulfilled his promise and threw some apples to the crocodile. అనుకున్నట్టుగానే చెప్పిన మాట ప్రకారం ఆ క్రొకడైల్ ఆ రివర్ దగ్గరికి ఆ ప్లేస్కి వచ్చిందనమాట, రివర్లో స్విమ్ చేసుకుంటూ. అన్న మాట ప్రకారం మంకీ కూడా కొన్ని యాపిల్స్ని క్రొకడైల్కి ఇచ్చింది. ద క్రొకడైల్ స్టేడ్ ఫర్ సమ్ టైమ్స్ టాకింగ్ టు ద మంకీ అబౌట్ ద గ్రో. ఆ తోటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైము ఇద్దరిద్దరు ఒక టైం కూర్చొని ఫస్ట్ టైం మాట్లాడుకున్న తర్వాత ఒకరినొకరు తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరికీ కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఒకళ్ళొకరు ఒపీనియన్స్ మార్చుకోవడం జరిగింది. ఇక్కడ హీ ప్రామిస్ టు కమ్ బ్యాక్ ద నెక్స్ట్ డే. అనుకున్నట్టుగానే వీళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగింది. వీళ్ళిద్దరూ కూడా డైలీ అక్కడ కలుసుకొని మాట్లాడడం మొదలుపెట్టారు. ద మంకీ స్టార్టెడ్ వెయిటింగ్ ఫర్ ద క్రొకడైల్ ఎవ్రీ డే. ఆ మంకీ కూడా ఆ క్రొకడైల్ కోసం వేచి చూడడం, ఆ క్రొకడైల్ కూడా ఒక ఫ్రూట్స్ గురించే కాకుండా మంకీతో మాట్లాడడం కోసం రోజు స్విమ్ చేసుకుంటూ ఆ ప్లేస్కి రావడం, ఇలా జరుగుతూనే ఉంది. సూన్ ద టూ యానిమల్స్ బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఒక అవసరం కోసం ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉంటారు, లేదా ఏదో రకంగా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఫ్రెండ్షిప్లో చాలా రకాలు ఉంటాయి. అవసరాలు, కొన్ని పరిస్థితులు ఇచ్చా కొంతమంది కలుస్తూ ఉంటారు, కొంతమంది విడిపోతూ ఉంటారు. ఇక్కడ ఒక ఆహారం అనే నెపంతో ఇద్దరు కలిశారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒకళ్ళ ఒంటరితనాన్ని ఒకళ్ళు భర్తీ చేసుకుంటూ ఒకళ్ళ అవసరాన్ని ఒకళ్ళు తీర్చుకుంటున్నట్టు ఒక సిచ్యువేషన్ ఏర్పడింది. ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అయింది. ఈ సిచ్యువేషన్ ఏంటంటే మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అయింది. ద మంకీ స్టార్టెడ్ వెయిటింగ్ ఫర్ ద క్రొకడైల్ ఎవ్రీ డే. సూన్ ద టూ యానిమల్స్ బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్. రోజు ఆ మంకీ కూడా క్రొకడైల్ గురించి వెయిట్ చేయడం, ఆ క్రొకడైల్ రావడం, ఆ ఫుడ్ తీసుకొని వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్షిప్ అన్నది చాలా బాగా బిల్డ్ అయింది. ద మంకీ వాజ్ లోన్లీ ఇన్ ద గ్రో. ద క్రొకడైల్ ఫౌండ్ ద మంకీ గుడ్ కంపెనీ. ఆ మంకీ అన్నది ఆ తోటలో ఒకే ఒక మంకీ ఉండడంతో ఆ మంకీ కూడా ఆ చుట్టూ రివర్ ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు, ఆ తోటలోనే ఉంటుంది. తనకు కూడా ఫ్రెండ్స్ ఎవరు లేరు. అదే టైంలో ఇక్కడ క్రొకడైల్ రావడం వెళితే ఒక ఒంటరితనాన్ని భర్తీ చేసే, ఆ ఒంటరితనాన్ని క్లోజ్ చేసి ఒక మంచి కంపెనీని బిల్డప్ చేసే ఒక సిచ్యువేషన్ జరగడంతో మంకీ కూడా హ్యాపీ అనమాట. ఇక్కడ ద మంకీ నెవర్ లెఫ్ట్ ద ట్రీ అండ్ దట్ crocodile did not come out of the water. One day, as they were discussing about their lives, the crocodile maintained that he had a wife. ఇక్కడ విషయం చూసారా, మంకీ అన్నది చెట్టు పైన ఉంటుంది, క్రొకడైల్ అన్నది వాటర్లో ఉంటుంది. ఈ క్రొకడైల్ చెట్టు ఎక్కలేదు, ఈ మంకీ అన్నది వాటర్లోకి రాలేదు, దానికి స్విమ్ రాదు కాబట్టి, దీనికి చెట్లు ఎక్కడం రాదు కాబట్టి, ఈ రెండు కూడా ఒకటి చెట్టు మీద ఒకటి ఏమో రివర్లో ఉండే మాట్లాడుకుంటూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఒకసారి క్రొకడైల్ ఏమన్నదంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఒక వైఫ్ ఉంది అని చెప్పింది. The monkey was delighted to know that when the crocodile left that day, the monkey sent a few extra apples for his wife. వెంటనే నాకు భార్య ఉందని క్రొకడైల్ చెప్పగానే, అవునా నిజమా, సరే అయితే నీకు కొన్ని యాపిల్స్ ఇస్తున్నాను కదా, అవి యాపిల్స్ నీకు సరిపోతాయి, మరి నీ వైఫ్ సరిపోవు కదా, అందుకని ఇంకొన్ని యాపిల్స్ ఇస్తాను, ఆ యాపిల్స్ కూడా తీసుకెళ్ళి మీ వైఫ్కి ఇవి, నేను ఇచ్చానని చెప్పు అనేసి అని మంకీ కూడా చాలా ఆనందపడుతూ కొన్ని యాపిల్స్ ఇచ్చింది. ద మంకీ వాజ్ డిలైటెడ్ టు నో దట్ వెన్ ద క్రొకడైల్ లెఫ్ట్ దట్ డే, ద మంకీ సెంట్ ఎ ఫ్యూ ఎక్స్ట్రా యాపిల్స్ ఫర్ హిస్ వైఫ్. The crocodile's wife had often heard about the monkey and his apples. She was curious to know how her husband had befriended a monkey. When the crocodile brought the apples, his wife tasted them and realized how delicious they were. She requested
రిక్వెస్టెడ్ హర్ హస్బెండ్ టు బ్రింగ్ సమ్ యాపిల్స్ ఎవ్రీడే ఫర్ హర్. ఆ యాపిల్స్ని క్రోకడైల్కి ఇవ్వడంతో క్రోకడైల్ ఆ యాపిల్స్ని తీసుకెళ్ళి కొన్ని వైఫ్కి ఇచ్చింది. ఆ వైఫ్ ఆ యాపిల్స్ని తినగానే చాలా డెలిషియస్గా ఉన్నాయి యాపిల్స్ అనేసి ఎవరిచ్చారు ఏంటని కనుక్కుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి కూడా క్రోకడైల్ వైఫ్ తెలుసుకుందనమాట. The crocodile was happy that even his wife liked the apples. In this way, the following days, the crocodile swam to the monkey's place, talked with him and both the apples for his wife. The crocodile అంటే ఆ crocodile రోజు కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు తన భార్య ఈ యాపిల్స్ని ఎంతగానో ఇష్టపడుతుందని, ఆ యాపిల్స్ తినకుండా తను ఉండలేకపోతుందని, ఇస్తున్నందుకు నీకు చాలా థ్యాంక్స్ చెప్పమని, ఇలా వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ అవసరాలు కొత్త పరిచయాలను ఏర్పరుస్తూ ఉంటాయి. అలా ఏర్పడిన పరిచయాలే ఈ మంకీ అండ్ క్రోకడైల్. ఒకరినొకరు ఎప్పుడూ కూడా ఎవరు చూసుకోలేదు. అనుకోకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్రోకడైల్ డైరెక్షన్ మార్చుకుంటూ ఫుడ్ కోసం వెళ్ళే ప్రయత్నంలో మంకీ తారసపడింది. ఈ మంకీ క్రోకడైల్కి హెల్ప్ చేసింది. తర్వాత మంకీ కూడా ఒక్కటే ఉండడం వల్ల తనకి లోన్లీ ఫీలింగ్ ఉంది. ఈ లోన్లీ ఫీలింగ్ని భర్తీ చేస్తూ క్రోకడైల్ మాట్లాడుతూ ఉంది. ఈ కన్వర్జేషన్ వీళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ అన్నది బాండింగ్ అయింది. ఈ బాండింగ్ అయినప్పుడు ఫ్యామిలీ విషయాలు కూడా ఒకరినొకరు ఎంతో చక్కగా మాట్లాడుకొని మొదలుపెట్టారు. ఈ తర్వాత ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎంటర్ అయింది, అది క్రోకడైల్ వైఫ్. ఈ క్రోకడైల్ వైఫ్ ఈ కథలోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏ రకంగా టర్న్ అయింది అన్నది మనం పార్ట్ 2లో చూద్దాం. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఇప్పుడు దాకా కూడా ఈ వీడియోని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక మీదట షార్ట్స్ రూపంలో చెప్పాను కదా, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని టాపిక్స్ని చెప్దాం అనుకుంటున్నాను. మేబీ ఇంకొక 2-3 డేస్లో మీకు ఆ షార్ట్స్ అన్నీ కూడా వస్తాయి. అవి కూడా చూడండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఓకే, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.